యాక్చువల్‌గా ఏంటంటే అటెన్షన్ సీకింగ్ అనేది మాక్సిమం లేడీస్‌కి ఉండే ఇష్యూనే అది. కాకపోతే ఏంటంటే నేను మీ దగ్గరికి ఈరోజు ఒక క్యూరియస్ క్వెషన్ తీసుకొనొచ్చాను. మేబీ ఇది నాతో పాటు చాలామంది లేడీస్‌కి కూడా వస్తదేమో. బేసిక్‌గా ఏంటి అంటే సమంత గారు ఒక పెద్ద సెలబ్రిటీ. చాలా టాప్ హీరోయిన్. ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ కూడా ఒక కామన్ గర్ల్ లానే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంది లైఫ్‌లో. లైక్ అంటే కొన్ని ఫంక్షన్స్‌లో చూస్తే ఆవిడ ఆర్డినరీగా ఏడ్చేసేస్తూ ఉంటారు. అండ్ అందరి లైఫ్‌లో ఉన్నట్లే ఆవిడ లైఫ్‌లో కూడా చాలా విషాదాలు ఉన్నాయి. ఒక డివోర్స్ తీసుకున్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీరు మాకు ఫస్ట్ నుంచి కూడా ఆస్ట్రాలజీలో చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటారు. అంటే ఉగాది నుంచి చూసుకుంటే పంచాంగాల దగ్గర నుంచి, రాసుల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు చెప్పే రాసుల్లో నార్మల్‌గా ఆర్డినరీ పర్సన్స్ ఉంటారు. ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమంత గారిని చూస్తుంటే ఆవిడ జాతకం మాకు తెలిసినంత వరకు ఏంటంటే షీ ఈజ్ వెరీ ఎక్స్ట్రార్డినరీ లేడీ అన్నట్టు ఉంటది. కానీ ఆవిడ లైఫ్‌లో జరిగే థింగ్స్ అన్ని చూస్తుంటే చాలా ఆర్డినరీగా కనబడుతూ ఉంటాయి. అసలు సమంత గారి జాతకం అనేది మీ మాటల్లో వినాలని ఉంది. అండ్ అసలు ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిది మీరు మాకు చెప్పగలరా? తప్పకుండా శ్వేత గారు. ఇప్పుడు సమంత గారి గురించి మీరు డీటెయిల్గా క్వశ్చన్ అడిగారు. 28వ తారీఖు ఏప్రిల్ మాసము 1987 ఆమె జన్మకాలము. సుమారు 6 గంటల 3 నిమిషాలు ఉదయం కాలంలో ఆమె టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఉందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈమె జన్మరాశి వచ్చేసి మేషరాశి మేడం. జన్మరాశి మేషరాశి. ఆమె జన్మ లగ్నం కూడా మేషలగ్నం అయింది. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అక్యురసీ ఉందో లేదో మనకు తెలియదు. మనకు ఉన్నటువంటి క్లోజ్ అసోసియేట్స్ సమాచారం నుంచి టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నది. మీరు అన్నారు చూసారా, ఆమెకి ఒక మీరు చదివిన ఆర్టికల్లో ఆమెకు ఒక అటెన్షన్ సీకింగ్ నేచర్ ఉందన్నారు. ఒక ఆర్డినరీ పర్సన్కిను మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఒక సెలబ్రిటీకి కూడా అట్లాంటి సిమిలర్ లక్షణాలే ఉంటాయా? ఎగ్జాక్ట్లీ ఉంటాయి మేడం. అవునా? 100% ఉంటాయి. అంటే ఒక సమంత ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇప్పుడు ఒక మీ వాచ్మెన్ కూతురుంది, లేదా మీ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, మీ క్యాబ్ డ్రైవర్ కూతురుంది. ఎవరినైనా తీసుకున్నాండి, ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ తీసుకున్నా, మోస్ట్ రికగ్నైజ్డ్ సెలబ్రిటీని తీసుకున్నా, ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ జన్మ కాలాన్ని బట్టి, వాళ్ళ పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళకి ఏవైతే లక్షణాలు మనకి సూచించారో, ఇది మనం సృష్టించింది కాదు మేడం, ఇది యుగాల కింద నుంచి మనకు కూడా ఈ యొక్క లక్షణాలు ఉన్నాయి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈమెకి ఈ లక్షణాలు ఉన్నాయి అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ అనుకోండి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళు బయటపడిపోతారు. వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు బయటికి, ఇప్పుడు వాళ్ళ కడన బయటికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అంటే మ్యాక్సిమం ఏంటంటే కొంచెం వాళ్ళు దే విల్ బికమ్ లుక్స్ కాన్షియస్ లైక్ ఎనీ ఆర్డినరీ ఉమెన్. వాళ్ళు కొంచెం డ్రెస్ చేసుకుంటారు, కొంచెం స్పెషల్గా చేయడానికి ట్రై చేస్తారు. ఇది మన ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్లో కూడా మీకు ఇది కామన్ లక్షణం ఉంటుంది. ఈ మేష రాశిలో, ఈ మేష లగ్నంలో జన్మించినటువంటి ఆమెకి మీకు టెక్నికల్గా ప్లానెటరీ పొజిషన్ని బట్టి చెప్తే అర్థం కాదు, కాబట్టి మీకు లాజికల్గా చెప్తాం. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా దే ఆల్వేస్ వాంట్ టు ఎంపవర్. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, సమంత గారు కేవలం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు ఒక పొలిటీషియన్ తీసుకోండి, ఒక ఉమెన్, లేదా వాళ్ళు ఏదైనా ఇంకొకటి ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్లు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇంకొక ఇండస్ట్రీ ఏదైనా బిజినెస్ ఇండస్ట్రీ కావచ్చు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు ఎంపవర్. అంటే ఏంటి? అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద మనకు ఒక కమాండింగ్ పొజిషన్ ఉండాలి తప్ప మనం ఒక డిపెండింగ్ పొజిషన్ని ఈ రాశి, ఈ లగ్నంలో వాళ్ళు స్వీకరించారు ఫస్ట్. సో ఇది వాళ్ళకి అంతర్చేతనంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి, వీళ్ళు సోషల్ లైఫ్కి వచ్చేటప్పటికి వీళ్ళు కోరుకునేది ఏంటి? ఉన్నతమైనటువంటి గౌరవము, పేరు. ప్లస్ వీళ్ళకి ఉన్నటువంటి సున్నితత్వం ఏంటంటే వీళ్ళకి సహనం ఉండదు మేడం. వీళ్ళకి సహనం ఉండదు. అంటే మనం 10 మంది మేషరాశి వాళ్ళని తీసుకుంటే ఒక 8 మందికి లక్షణాలు ఉంటాయి, మెజారిటీ. అంటే వీళ్ళు దేనికోసమైనా ఎదురు చూసి కాలంతో పాటు వెళ్ళడం ఒకటి ఉంటే, మనం మానసికంగా అనుభవించుకున్నటువంటి ఆలోచనలతోనే ఒకటి ఉంటాం. ఇప్పుడు మీకు నార్మల్గా మీకు బై ఇన్స్టింక్ట్ మీకు కొన్ని పేషెన్స్ ఉంటాయి మేడం, కానీ మిమ్మల్ని పరిస్థితులు ప్రవోక్ చేస్తాయి. మీరు ఒక బస్ కోసం వెయిట్ చేస్తారు మేడం, బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు మీకు ఎంత పేషెన్స్ ఉన్నా కానీ ఆ టైంకి వచ్చేయాలా లేదా బస్, అవునా? అదే మీరు ఫ్లైట్ అనుకోండి, చచ్చినట్టు మీరు ఏం చేయలేరు, ఎందుకంటే అదే ఫ్లైట్ బుక్ అయింది కాబట్టి అదే ఫ్లైట్లో మీరు వెళ్ళాలి. అప్పుడు మీరు వాడు ఫ్లైట్ 2 hours డిలే ఉందన్నా కానీ తిట్టుకుంటారేమో కానీ ఏం చేయలేరు. ట్రైన్ కూడా అంతే మేడం, ఎందుకంటే మీకు ఆల్టర్నేటివ్ లేనప్పుడు, అదే మీరు బస్ అనుకోండి, ఇంకో బస్ కోసం ఎదురు చూడొచ్చు. ఓకే, సో మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి సహనం వేరు,
పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సహనం వేరే ఉంటుంది మేడం. ఓకే. గాట్ మై పాయింట్. ఎస్. సో అయితే ఈమెకి హారోస్కోప్లో మీరు ఆమె నేచర్ ఏంటన్నారు కాబట్టి అవును. ఈమె బలం ఏంటంటే అంటే ఈమె ఒక పని చేస్తే ఈమె అంత నిజాయితీ కూడా ఎవరు చేయరు మేడం. షీఈస్ ట్రెమెండస్లీ హానెస్ట్ టు హర్ కమిట్మెంట్స్. ఆమె ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినా, ఒకవేళ ప్రామిస్ చేసింది అనుకోండి, నేను మీ ట్రస్ట్కి 100 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్తే మాట తప్పదు. ఎందుకు అంటే వాళ్ళతో మాట అనిపించుకోవడం ఆమెకి ఇష్టం ఉండకపోవడం అన్నది ఆమెకి ఒక ఇన్నర్ డిగ్నిటీ. ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మ్యానిపులేట్ చేయొచ్చు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 50,000 కూడా ఇవ్వచ్చు, కానీ నాకు నేను ఏం ఆన్సర్ చెప్పుకుంటాను ఎండ్ ఆఫ్ ద డే. సో ఇది ఎక్కడ మీకు సోషల్ లైఫ్లోకి వచ్చేటువంటి ఐడెంటిటీ మేడం. మీరు అన్నారు కదా ఐడెంటిటీ క్రైసిస్ అని అన్నారు. సో సోషల్ ఐడెంటిటీ అంటే ఏంటి? మనం సోషల్ లైఫ్లో మనం ఎటువంటి మాట ఇచ్చినా, ఎటువంటి ప్రామిసెస్ చేసినా, సోషల్ లైఫ్ డిగ్నిటీ అన్నది మనము కొంత తప్పకుండా మెయింటైన్ చేస్తాం. ఒక నార్మల్ టు నార్మల్ హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు కూడా చేస్తారు. ఓకే. అదే మీరు ఈమెకి ఈ జాతకాన్ని బట్టి చూసుకొని, ఆమె వ్యక్తిగతమైనటువంటి రాశి లగ్నాన్ని బట్టి చూసుకొని, ప్లానెటరీ కాన్ఫిగరేషన్ చూస్తే కూడా ఈమె అతి సున్నితమైన మనస్తత్వం వల్ల మీకు ఆరోగెంట్ లాగా కూడా కనపడచ్చు, చైల్డిష్ మెంటాలిటీ ఉన్నామెలా కూడా కనపడచ్చు. యాక్చువల్గా ఆరోగెన్స్ అనేది పక్కన పెడితే ఎక్కువగా ఆవిడ చూస్తే మనకి చైల్డిష్ మెంటాలిటీనే బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ థింగ్స్ కూడా అలానే అయ్యాయి ఆవిడ లైఫ్లో. అయితే ఇక్కడ 2 కారణాలు సార్. ఒకటి ఏంటంటే మీరు ఇందాక బలం గురించి మాట్లాడారు కాబట్టి ఆవిడకి 2 బలాల గురించి మనం మాట్లాడదాం. ఒకటి ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా. అసలు ప్రొఫెషనల్గా ఈవిడ బలం ఏంటి? చెప్పగలను. ఆమె షీఈ్ అ వెరీ కమిటెడ్ ఉమెన్ అని మనం ప్రొఫెషనల్గా అబ్జర్వ్ చేసింది కూడా మీరు కూడా చెప్పొచ్చు అది. ఎందుకంటే ఆమె ఆ బేసిక్ లెవెల్ నుంచి అంటే ఎక్కడో ఒక సేల్స్ గర్ల్ కూడా పనిచేసిందంట, ప్రొడక్ట్ సెల్లింగ్ కూడా చేసిందంట ఆమె వెన్ షీ వాస్ అర్లీ టీనేజర్స్. అంటే అర్థం ఏంటి? షీ వాంట్స్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అంటే తల్లిదండ్రుల మీద సందర్భంలో కూడా చెప్పారు ఆవిడకి తినడానికి ఒక పూట తింటే ఇంకొక పూట ఫుడ్ కూడా ఉండేది కాదంట. ఓన్లీ వన్ టైం మీల్ ఉండేదని చెప్పారు ఆవిడ. అవును. ఇప్పుడు ఆమె ఫైనాన్షియల్లీ షీ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. షీ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీ రీసోర్సెస్. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంత శ్రమించడానికైనా ఇష్టపడతారు. ఎంత కష్టపడైనా జీవితంలో మనము ఒక డిగ్నిటీ సంపాదించాలంటే మనకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండాలి. సో ఇది ఆమెకి షీ హాజ్ అ గ్రేట్ ఇన్ఫాచ్యుయేషన్ అండ్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ ఫైనాన్సెస్, నాట్ లగ్జరీ. ఇప్పుడు లగ్జరీ వేరు మేడం. నేను డబ్బు సంపాదించి కోట్లు సంపాదించాలి, రోజు నేను హెలికాప్టర్లు తిరగడం అన్నది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ వాంటెడ్ టు బికమ్ ఎ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ యూ వాంటెడ్ టు బి ఆల్వేస్ డిగ్నిఫైడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ టు లీడ్ లైఫ్ ఇన్ ద వే దట్ యూ డ్రీమ్ ఆల్వేస్. మీరు ఊహించుకున్న కళలు సార్థకం చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు శ్రమించాలి కదా. సో ఈమెకు ఆ కోఆర్డినేషన్ ఉంది మేడం. షీ ట్రెమెండస్లీ బిలీవ్స్ ఇన్ అవర్ డ్రీమ్స్ అండ్ షీ వర్క్స్ టు మెటీరియలైజ్ దోస్ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ని మెటీరియలైజ్ చేసుకునేటువంటి అది ఎక్కడి నుంచి వస్తుంది మేడం మీకు? అది మీరు మీ లోపల మీరు హానెస్ట్గా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కనుక కమిటెడ్ లేకపోతే మీకు కన్సిస్టెంట్ డ్రైవ్ ఉండదు. You may become celebrity in 5 years. People may forget after 5 years because of your downfall. బట్ ఆమె అలా లేదు చూసారా మీరు. ఆల్మోస్ట్ ఆమె 10 years ఒక ఇండస్ట్రీని మొత్తం రూల్ చేసేసింది టాప్ హీరోస్తోని. ఈవెన్ హీరోస్ కంటే కూడా ఎక్కువ పర్ఫామ్ చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.